హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా అయితే నేను అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 1 అవర్ పాటు ఇది మూత పెట్టి నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మనకి కర్రీ అనమాట చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం దీనిలో చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఇది బాగా మగ్గే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇది త్వరగా మగ్గడానికి కోసం మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే విడిచిపెట్టండి. 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ టమాటా కొద్దిగా మగ్గాలి ఇంకా. సో పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి. ఈ చికెన్ వేసిన తర్వాత దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మొత్తం కలిసేటట్టు కలిపి దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. పది నిమిషాల తర్వాత మనం మూత తీసి ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం మసాలాలు అవన్నీ మిక్సీ పట్టవసరం లేదు. మన దగ్గర ఉన్న పౌడర్స్ని యూజ్ చేసుకుంటే చాలు. బ్యాచిలర్స్ అయితే ప్యాకెట్లు తెచ్చి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. చూడండి, నేను మూత పెట్టాను ఒక 2 నిమిషాల పాటు. ఇలా మూత పెట్టడం వలన మనకి మసాలా అనమాట ఈ చికెన్కి బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. వేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా
బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసాక దీన్ని ఒకసారి బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉడకనివ్వండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం దీంట్లో వాటర్ అనేది తగినంత వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఎక్కువ వాటర్ వేస్తే మనకి టేస్ట్ అనమాట అంత బాగుండదు. సో కొద్దిగా వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. చికెన్ మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చూడండి, ఈ మాత్రం వాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలాగే దాన్ని ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉడుకుతుందన్నమాట. సో దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను చివరిగా చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. మీరు గ్రేవీ చూసుకోండి. ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉన్నప్పుడే దించేయండి. లేదనుకుంటే దగ్గరగా కావాలనుకుంటే కొద్దిగా ఉడికించుకోండి. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.